హలో ఎవ్రీవన్, ఇటువంటి కార్డ్బోర్డ్ బాక్సులు ఇంట్లో ఎక్కడో ఒక చోట ఉంటాయి. వీటిని పనికిరావనేసి పక్కన పడేస్తారు. అలా పడేయకుండా అందరికీ ఉపయోగపడే ఒక మంచి రీయూస్ ఐడియా చూపిస్తాను రండి. ముందుగా ఈ బాక్స్ ఓపెన్ అవ్వకుండా అటు ఇటు టేప్ వేసేసుకున్నాను. ఛానల్ 1 lakh సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత గివ్ అవే ఇస్తా అని చెప్పాను కదా. మీరందరూ సపోర్ట్ చేయడం వల్ల 1 lakh కంప్లీట్ అయింది. ముందుగా థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. మీరు లేకపోతే అది సాధ్యం కాదు. గివ్ అవే ఖచ్చితంగా ఇస్తాను. అయితే గివ్ అవే నేను చేసిన సొంత డిఐవైస్ కావాలా లేదంటే బయట ఐటమ్స్ కావాలా మీరే కామెంట్ చేసి చెప్పండి. తర్వాత గివ్ అవేలో ఎలా పార్టిసిపేట్ చేయాలో నేను చెప్తాను క్లియర్ గా. వీడియో విషయానికి వస్తే ఇలా ఒక పేపర్ ని తీసుకొని బాక్సెస్ డ్రా చేసుకున్న తర్వాత 15,000 వచ్చేలా అన్ని ఇలా నింపేసుకున్నాను. మీకు కావాలంటే ఇంకా తక్కువ అమౌంట్ వచ్చేలా రాసుకోవచ్చు లేదా ఎక్కువ అమౌంట్ వచ్చేలా కూడా రాసుకోవచ్చు. తర్వాత బాక్స్ పైన ఇలా ఫెవికాల్ అప్లై చేసుకొని గమ్ ని నీట్ గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత రాసుకున్న ఈ పేపర్ ని అంటించేసుకుంటున్నాను. మీరు ముందుగా చూసుకొని రాసుకోవాలి. డబ్బా ఎంత సైజ్ అయితే సరిపోతుందో అంత సైజ్ పేపర్ తీసుకొని రాసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు డబ్బా పై భాగాన ఇలా రౌండ్ షేప్ డ్రా చేసుకుంటున్నాను కదా, ఆ షేప్ లో ఒక హోల్ పెట్టేసుకోవాలి. ఈ విధంగా హోల్ పెట్టేసుకుంటే ఒక మంచి మనీ సేవింగ్ బాక్స్ అయితే రెడీ అయిపోతుంది. ఇలా ఒక బాక్స్ చేసుకుంటే పిల్లలు కానీ పెద్దలు కానీ సేవింగ్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది. ఇక్కడ నేను మీకు మనీ ఏ విధంగా వేయాలో కూడా చూపిస్తాను చూడండి. ఇలా రోల్ చేసేసుకొని వేసేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనం ఎంతైతే అమౌంట్ వేసుకున్నామో అంత అమౌంట్ ని ఇక్కడ ఇంటూ పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలాంటివి ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ బయట డబ్బులు పెట్టుకుంటారు. అలా కొనాల్సిన అవసరం లేకుండా ఇలా కూడా మీరు ట్రై చేయొచ్చు. ఐడియా నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా ఏం కావాలో కూడా కామెంట్ పెట్టేయండి.